వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కైసా హరాయ అని వెకిలిగా అన్న నోరే ఇప్పుడు కర్మఫలాన్ని రుచి చూస్తుంది. క్షమాపణ చెప్పడానికి సిద్ధమవుతుంది. మహారాష్ట్రలోని తానే జిల్లా ముంబ్రా రాజకీయాల్లో ఒకప్పుడు కైసా హరాయ ఎలా ఓడించాను అంటూ సోషల్ మీడియాలో సెన్సేషనల్ సృష్టించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ సహారా షేక్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తుంది. ఎదుటి వారిని వెక్కిరించిన అదే వెకిలి నోరు ఇప్పుడు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. వార్డు నెంబర్ 30 నుంచి గెలిచిన సహారా షేక్ గెలుపు వెనుక మోసం దాగి ఉందన్న ఆరోపణలు ఇప్పుడు తుఫానులా చెలరేగుతున్నాయి. ఆమె తండ్రి యూనస్ ఇక్బాల్ షేక్ నకిలీ ఓబీసీ కుల ధృవీకరణ పత్రాన్ని సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని ఫర్హా షబాబ్ అహ్మద్ సిద్దికి ఫిర్యాదు చేయడంతో ఈ అసలు కథ బయటపడింది. ముంబై సిటీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఈ సర్టిఫికేట్ పొందినప్పటికీ తానే తహసీల్దార్ కార్యాలయం జరిపిన విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టించి తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విచారణలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారిక లేఖలో వెల్లడింది. గెలుపు రాగానే నెత్తికెక్కిన గర్వం ఇప్పుడు పదవికి గండంగా మారబోతోంది. నాడు ప్రత్యర్థుల ఓటమిని చూసి సోషల్ మీడియాలో వెకిలి నవ్వులు చిందించిన సహారా షేక్ ఇప్పుడు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తోంది. ఆరోపణలు రుజువైతే కార్పొరేటర్ పదవి రద్దు కావడం ఖాయం. ఫోర్జరీ, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇదొక బోనస్ అని చెప్పొచ్చు. అడ్డదారిలో పొందిన అధికారం శాశ్వతం కాదని ఈ ఘటన నిరూపిస్తుంది. రాజకీయ పతనం మొదలు, అన్యాయంగా పొందిన విజయం అర్ధాంతరంగా ఆవిరైపోతుంది అనడానికి సహార్ షేక్ ఉదాంతమే నిదర్శనం. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది విచారణలో ఉంది. ముంబ్రా రాజకీయాల్లో ఈ ట్విస్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు మనమందాం కైసే మారా ఎలా కొట్టామని. అవునంటారా కాదంటారా? జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్ లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.